ఏబిఎన్ రాధాకృష్ణ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. అటు చంద్రబాబు నాయుడు క్లోజు, ఇటు రేవంత్ రెడ్డి క్లోజు. ఏబిఎన్ రాధాకృష్ణ పేపర్లు ఎట్లా రాస్తున్న వార్తలు, రేవంత్ రెడ్డి చాలా అద్భుతంగా పనిచేస్తుడు, గొప్పగా పనిచేస్తుడు, కానీ మంత్రులు పనిచేస్తలేరు. అంటే రేవంత్ రెడ్డిని పొగుడుతూ మంత్రులను డ్యామేజ్ చేసే విధంగా. దాంట్లో ఇక ఏబిఎన్ రాధాకృష్ణ కొన్ని వార్తలు రాస్తాడు, కొత్త పలుకులు చిలక పలుకులు అని చెప్పి ఏమని రాస్తాడు. కొండా సురేఖను మంత్రి పదవికి వెళ్ళి తీసేస్తారు, పొన్నం ప్రభాకర్ని మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తారు, జూపల్లిని మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తారు, కోమటిరెడ్డిని మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తారు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే 2-3 మంత్రులను మంత్రి పదవిలోకి వెళ్ళి తొలగించబోతున్నారు అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ కొన్ని మీడియా ఛానల్లో కొన్ని పేపర్లో వార్తలు. ఎందుకు తీసేస్తారు మంత్రులను, ఏం తప్పులు చేసినా తీసేస్తారు. గతంలో ఒక ఎన్టీవీ ఛానల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఒక వార్త వస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మహిళా అధికారితో ప్రేమాయణం నడుపుతుందనేటటువంటి వార్త. ఎంత ఘోరం అండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన పొద్దుగాల లేస్తే జనాల్లో తిరిగేటటువంటి వ్యక్తి, ఆయన పైన బట్టగాల్సి మీదేసే కార్యక్రమం చేశారు. పోనీ మీడియా ఛానల్ వార్త వచ్చింది, ఎన్టీవీ ఓనర్ చౌదరిని ఏమని అన్నాడా రేవంత్ రెడ్డి, చౌదరిని అరెస్ట్ చేసి విచారణ చేసినా మీకు సోర్స్ ఏడికెళ్ళి వచ్చింది, మరి ప్రేమాయణం ఏది పడుతుంది మంత్రుల పైన రాస్తురు, ఏడికెళ్ళి వచ్చింది వార్త, మీకు చెప్పింది ఎవడు అని చెప్పి ఎట్లీస్ట్ ఎంక్వైరీ చేసిరా, సిట్ వేసిరు. మరి ఏమైంది సిట్టు? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని డ్యామేజ్ చేసేటటువంటి విధంగా వార్తలు రాసిరు. కోమటిరెడ్డి పైన వార్తలు రాపించింది బట్టి విక్రమార్క అని చెప్పి ఎవరు అంటారు? ఏబిఎన్ రాధాకృష్ణ అంటాడు. ఎందుకంటాడు ఏబిఎన్ రాధాకృష్ణ? బట్టి విక్రమార్క నైని బొగ్గుకు సంబంధించిన వ్యవహారంలో రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కంపెనీ ఏదైతే ఆ బొగ్గుకు సంబంధించిన టెండర్ వేసినప్పుడు ఆ టెండర్లో పాల్గొనొద్దని చెప్పి బట్టి విక్రమార్కనే కోమటిరెడ్డి పైన వార్తలు రాపించిండు అనేది ఏబిఎన్ రాధాకృష్ణ అంటాడు. ఎంత విచిత్రం. బట్టి విక్రమార్క పైన కూడా వార్తలు రాసిండు ఏబిఎన్ రాధాకృష్ణ. మొత్తం బొగ్గు స్కామ్ చేస్తుండు, పర్సెంటేజ్ తీసుకుంటున్నాడు, కాంట్రాక్టులు తీసుకుంటున్నాడు, ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడుతుండు బట్టి విక్రమార్క అని ఆయన పైన వార్తలు రాయడం. ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ పైన వార్తలు, పొన్నం ప్రభాకర్ సెక్రటేరియట్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న అట్లా ఇట్లా అని చెప్పి ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీల పైన ఎందుకు ఈ వార్తలు, ఎందుకు రాపియాలి ఇలాంటి వార్తలు?